నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే దొంగ చీకటి ఒకటైపోయినాయి. ఇక్కడ దొంగ చీకటి ఒకటైపోయినాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి దొంగ, రాష్ట్ర ముఖ్యమంత్రి నేరగాడు. ఆయన కింద ఉండే శాఖలో ఇవాళ పూర్తి స్థాయిలో ఒక కుట్రపూరితంగా ఈ యాక్సిడెంట్ జరిగిందని రాష్ట్రం మొత్తం భావిస్తా ఉన్నది. కాబట్టి నేను సీదా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇన్ని రోజులు మేనేజ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి, కేంద్రంతో కూడా లాలూచి పడ్డాడు. పోయినప్పుడల్లా అమిత్ షా కాలు పట్టుకుంటాడు ఢిల్లీలో, లాలూచి పడి మేనేజ్ చేసుకున్నాడు. కానీ కేసు మాత్రం న్యాయస్థానంలో ఉంది కాబట్టి విచారణ చివరికి వచ్చి శిక్ష పడే టైం వచ్చింది కాబట్టి మరి వాళ్ళు కేంద్రమోలు చెప్పినరో ఈయన తెలివితేటలో గాని మొత్తానికి ఇన్ని రోజులు నెట్టుకొచ్చింది 2 years. కానీ విచారణ చివరి దశకు వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలను మాయం చేసే ఒక డెడ్లీ కుట్ర ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండో దీనిలో నిగ్గు తేల్చాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇది చిన్న చితకా విషయం కాదు, చిన్న చిల్లర విషయం కాదు ఇది. అందుకే నేనంటా ఉన్నా, కేంద్రం వెంటనే స్పందించాలి. మీరు ఖచ్చితంగా ఒక రిటైర్డ్ జడ్జి గారి చేత రిటైర్డ్ జడ్జి గారిని అపాయింట్ చేసి ఈ కేసులో నిజం నిగ్గు తేల్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.